హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేల గూడాలు చేస్తుంది. ఈ శనగల గూడాలు అంటారు, గుగ్గిళ్ళు కూడా అంటారండి. చూడండి మరి దీన్ని ఏ రకంగా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. శనగలు తీసుకొని ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఒక 3-4 అవర్స్ మంచిగా నానబెట్టాలి. వాటర్లో ఇలా 3 గంటల సేపు నానబెట్టాలి. అవి చక్కగా మంచిగా నానినాక చూడండి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాము. ఈ కుక్కర్లో ఒక 4 సీట్లు వచ్చేలాగున మనం దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. మూత వేసేసి ఒక 4 సీట్లు వచ్చే వరకు దీన్ని బాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దానికి తాలింపు పెట్టడానికి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. కట్ చేసుకొని రెడీ చేసుకున్నామండి. చూడండి సీట్ అయితే వచ్చింది. ఇలాగా 4 సీట్లు రావాలి. చూసారా చక్కగా మంచిగా విజిల్ వస్తుందండి. ఇవి మెత్తగా ఉడికితేనే బాగుంటాయి. దీన్ని మనము ఉడకబెట్టుకునైనా తినవచ్చు, లేదంటే మంచిగా 4-5 గంటల సేపు నానబెట్టి ఒక తెల్లటి ఒక బట్టలో కట్టేస్తే మొలకలు వస్తాయి. దీన్ని మొలకల ద్వారా తిన్నా కూడా మన హెల్త్కి మంచిదండి. ఇది చూడండి విజిల్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. లోపల ఉన్న గ్యాస్ టోటల్గా గాలి వెళ్ళిపోయినాక మనం ఓపెన్ చేయాలి. చూడండి మంచిగా ఉడికిందండి. హెయిర్ లోపల ఉండి మనం మూత తీస్తే ఆ గ్యాస్తోని పైకి వస్తుంది మూత. చాలా జాగ్రత్తగా తీయాలి. మంచిగా దీనికి వంపేసాము, మంచిగా ఉడికిందండి. వడబోసుకున్నాం. తర్వాత ఒక కడాయి పెట్టేసి పొయ్యి మీద ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. దానికి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాం మేము. ఆయిల్ గరం అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా వేగినాక మంచిగా ఇలా తిప్పుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికిస్తే మెత్తగా మంచిగా ఉడుకుతాయండి. తర్వాత ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగనే కొంచెం పసుపు, కలర్ కోసం. చాలామంది కలర్ కోసం చూస్తారండి, కాదు కానీ పసుపు యాంటీబయాటిక్, మన హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం కారం వేసుకున్నాం, కొంచెం ఉప్పు, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్లో కూడా మనం ఉప్పు వేస్తాం కనుక కొంచెం దీనికి
తక్కువ చేసాము ఇక్కడ. అలాగనే గూడాలు వేసుకున్నాం. ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కారం తక్కువ వేసుకున్నాం ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కదా అందులో, అందుకే కారం కొంచెం తక్కువ వేసామండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆ నీళ్ళు అయితే అప్పుడప్పుడు కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.